గారికి ఇక్కడ నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నామండి. దయచేసి మార్నింగ్ షోస్ అందరు చూస్తున్నారు. ఒక పక్కన షో జరిగేటప్పుడు మీరు సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి మీరు ఒక్కసారి మీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. మామూలు విషయం కాదండి. భక్త కన్నప్ప సినిమా ఒకప్పుడు కృష్ణరాజు ఎంత బాగా చేశారో ఆ సినిమా ప్రతి ఒక్కరు చూసే వస్తారు. కానీ ఇక్కడ విష్ణు తప్పులు పట్టట్లా. ఇక్కడ ఎవరైతే ముఖేష్ సింగ్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో మీరు రాసుకునేది కంప్లీట్ వేరు ఉండొచ్చేమోనండి. కానీ ఒకటి ఇక్కడ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారండి. అక్షయ్ కుమార్ గారి మంచి యాక్టర్, కాజల్ తను కూడా రాక ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసింది. ప్లస్ రివీల్ చేయకూడదు. ప్రభాస్ గారు ఈ సినిమాలో 20 to 30 minutes సెకండ్ హాఫ్లో వస్తారు అంతే. అది కూడా 15 minutes తర్వాత ఆయనను చూపించే వరకు చూపించారు. ఆ సినిమా ఆయన చూపించేంత సేపు చాలా మందికి ఒక ఎలా ఉందంటే ఫుల్ ఎనర్జెటిక్ అనమాట. స్క్రీన్ మొత్తము ఒక విజిల్స్ కానివ్వండి, పేపర్స్ కానివ్వండి. ఫస్ట్ హాఫ్ లో విష్ణు గారిని చేసేటప్పుడు ప్రతి లవ్ ట్రాక్స్ కానివ్వండి, ప్రతి సీన్స్ కానివ్వండి, వాళ్ళు ఏం రాసుకున్నారో వాళ్ళు ఏం చూపించారు. ఇంకోటండి, శ్రీకాళహస్తిలో ప్రధాన అర్చకులు నేను అక్కడి వరకు వినిపించే వరకు నేను చెప్తాను. నేను వెళ్ళొచ్చా మొన్న రీసెంట్గా చెప్తాను. శ్రీకాళహస్తిలో ప్రధాన అర్చకులు కానీ ప్రతి ఒక్కటి విషయం తెలుసుకొని మేము ఈ సినిమా మేము రాసుకున్నామని ఆయనే చెప్పారు. కానీ మీరు ఎక్కడ చూపించారని నాకు అర్థం కావట్లేదు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుని కూడా చెప్తున్నాను. నేను అన్ని టెంపుల్స్ తిరుగుతానని కాదనట్లా. కానీ దేవుణ్ణి మాత్రం కించపరిచి చూపిస్తున్నాను. నిన్న హిందూ సంఘాల వాళ్ళు చాలా మంది కూడా ఈ సినిమాని ఆపడానికి వన్ ఆఫ్ ది రీజన్ మీరు ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లస్ ప్రభాస్ రోల్ మాత్రం చాలా హైలైట్గా చూపించారు. ఎందుకనంటే ఆయన ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టేసాడు. ఆయన రోల్ యాజ్ అ రుద్ర క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ విత్ ఎలివేషన్. బీజిఎం మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా చూపించారు. ఎందుకంటే ప్రాణం పోసారు సెకండ్ హాఫ్ అని చెప్పాలా. ప్రభాస్ గారు ఎక్కడున్నా కూడా మీరు ప్రెస్ మీట్లో కానివ్వండి, సక్సెస్ మీట్లో కానివ్వండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మీరు ఎక్కడ రాకపోయినా కూడా మీ క్రేజ్ అలా అంటే మీరు సినిమా లేట్ అయినా చేయొచ్చేమో కానీ ఫ్యాన్స్ మాత్రం మీకోసం ఎప్పుడు కూడా, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫామ్లో ఉన్నప్పుడు ఇలా చేస్తే ఆయన మీద కూడా కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసి చాలా వరకు ఉంది. సోషల్ మీడియాలో పొద్దున్న చూడండి, ప్రభాస్ కోసమే సినిమా రండి అంటే అది కాదండి. యాజ్ ఎ మూవీ లవర్గా నేను చెప్తున్నాను, సినిమా కోసం రండి, ఫుల్ లెంత్ చూడండి. అసలు ఏంటి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మీరు కూడా క్యాచ్ చేయండి. ఈ లీగల్ నోటీసులు ప్లస్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లేకపోతే సినిమా లేదండి. ఫ్యాన్సే ఇంతమంది పొద్దున్నే వచ్చి 7 గంటలకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఇదే పనిగా కేవలం ఇంతమంది రావడానికి తెలుగు స్టేట్స్లో ప్రతి థియేటర్లో హంగామా ఉందనంటే మెయిన్ ఎస్పెషల్లీ ప్రభాసే. నేను ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా కూడా ప్రభాస్ని ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన ప్రతి సినిమాకి ఎక్స్పెరిమెంటల్ చేస్తారు. మీరు బాహుబలి కానివ్వండి, ప్రతి సినిమా చూడండి, రాజాశ్యామ్ కానివ్వండి, ప్రతి సినిమా కూడా ప్రతిదీ ఎక్స్పెక్టేషన్. ఈవెన్ రాజాశ్యామ్ చిన్న గ్లిమ్స్ కోసమైనా కూడా ఎంతమంది ఎగబడి చూస్తారు, మిలియన్స్లలో ఉంది. ఈ రోజు అలాంటి సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈ రోజు మెయిన్ ఈ సినిమాకి రావడానికి ప్రభాస్ కోసమే వచ్చారు. ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ఈ సినిమా సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా నేను ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, మీరు ఈ సినిమాని కొంచెం ఫస్ట్ హాఫ్ లో మెయిన్ సీన్స్ కొంచెం ట్రిమ్ చేయండి.